B9 న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు ఒత్తిడిని జయించాలని సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ సత్య హ్యూమన్ రైట్స్ అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన మోటివేషన్ తరగతులకు హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒత్తిడిని జయిస్తూ క్రమశిక్షణతో చదువుతూ జీవితంలోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. లక్ష్యం లేని విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేడని, గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం ఏకాగ్రతతో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీశైలం, హ్యూమన్ రైట్స్ జయరాజ్, బొగ్గ కల్పన, మానవ హక్కుల న్యాయ సలహాదారు కరీం, ప్రచార అధికారి మధు, ఆర్గనైజర్ యద్దు రాహుల్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. I can speak loudly. Everyone unnara? Who is class leader? Who is the topper in the class? Who is best leader? What is the difference between leader and best leader? Ranker ki leader ki difference తెలుసా? ఎక్కువ మార్కులు వస్తే ర్యాంకర్, మరి లీడర్ అంటే క్లాసులు మెయింటైన్ చేసేవాళ్ళు, అంటే అందులో టాపర్స్ కూడా ఉంటారు, అవునా? సో ఏ టాపర్స్ కెనాట్ బి ఏ లీడర్స్ కెనాట్ బి ఏ టాపర్. దెర్ ఇస్ నో రూల్ లైక్ దట్. అంటే మీకు ఎగ్జామ్లో 100కి 100 వచ్చినా సరే యూ నెవర్ బికమ్ ఏ లీడర్. దెన్ వాట్ ఇస్ ద యూస్? మీరు ఒక క్లాస్ని ఒక 10 మెంబర్స్ అని చెప్పేసి, కానీ రెండో చెట్టు సరే ఐ విల్ డూ మై బెస్ట్ అని, అంతమించి ఇంకేం చేస్తాను? లేదు నేను ఖచ్చితంగా చేస్తాను ఎవరైనా చెప్తారా? ఎవ్రీవన్ కెన్ డు ద సేమ్, ఐ విల్ డూ మై బెస్ట్. నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను. ఆ స్టోరీని కంటిన్యూ చేస్తే ఆ సంవత్సరం పెద్ద వరదలు వస్తాయి. ఆ మొదటి చెట్టు కూలిపోయి విరిగిపోయి పడిపోతుంది. ఎప్పుడైతే మొదటి చెట్టు కూలి విరిగిపోయి పడిపోతుందో ఆ రెండో చెట్టు పక్షి ఏమంటుందంటే, ఇప్పటికైనా అర్థమైందా, నువ్వు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నీకు ఇలా జరిగింది, ఇక మీదటైనా సరే బుద్ధి తెచ్చుకొని 10 మందికి హెల్ప్ చేయడం నేర్చుకో అని. ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్ నా? కరెక్ట్ సెంటెన్సా? కంటిన్యూ స్టోరీ. అప్పుడు ఆ పడిపోయిన చెట్టు అంటది, పిచ్చిదానా నేను పడిపోతానని నాకు తెలుసు, ఈ సంవత్సరం ఈ వరదలు నేను కట్టుకోలేనని నాకు తెలుసు, కానీ ఆ విషయం నీకు తెలియదు. నేను చెప్పినా నువ్వు వినే పొజిషన్లో నువ్వు లేవు. నేను పడిపోయాను, నువ్వు నా మీద ఉంటే నీ పక్షులు, నీ గోడి, నీ గుడ్లు, నీ పిల్లలు, నువ్వు అందరూ నాతో పాటు కొట్టుకుంటావు. ఆ రోజు